గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి బీఆర్ఎస్ మండల పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మల్లయ్య యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏ హామీ నెరవేర్చట్లేదు. అయ్యాల కేసీఆర్ ఇస్తుంటే ఏమన్నారు? కేసీఆర్ జేబుల నుంచి ఏమన్నా వాళ్ళ తాత సొమ్మిస్తుండా, ఆయన జేబుల నుంచి ఇస్తుండా, ఇది ప్రజాధనం, ప్రభుత్వ డబ్బే ఇస్తుండ అని చెప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అదే అడుగుతున్నావు. నీ అయ్యే జాగిరి చేయకు, నీ తాత మూటలు చేయకు, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని చెప్పేసారంటున్నావు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేతరాట్లే? అయ్యాల కేసీఆర్ ప్రజాధనమే ఇచ్చిండు, ముమ్మాటికి వాస్తవమే. ఇంట్ల నుంచి తెచ్చి ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు. ఏ మూలం కూడా సరిపోదు. ఒకవేళ ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇచ్చిన పథకాలు ఇవ్వాలని అంటే ఏ నాయకుడికి ఈ భూమి మీద పుట్టినోనికి వాళ్ళు ఇల్లు, వాకిలు, ఆస్తి, తాత ముత్తాతల ఆస్తి అమ్మినా కానీ సరిపోదు. ఒక్క నెల కూడా సరిపోదు. ప్రభుత్వం అనేది ప్రజల జనాల నుంచే, పన్నుల రూపంలో వచ్చే ఖజానా నుంచే ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. కానీ దానికి తెలివి ఉండాలి, చేయాలనే సిద్ధత ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజల బతుకులు మారుతాయనే ఉద్దేశంతో 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బాగు చేయాలని కంకణబద్ధుడై అపర భగీరథుడిక 6 నిమిషాలు పనిచేసింది. కాబట్టి మన ఇంటి వాకిట్లకు అన్ని పథకాలు వచ్చినాయి. మనకు ఎప్పుడు పీళ్లు, భూములు, గుట్టలు, రాళ్లు రప్పలుగున్న భూములల్లా గలగల గోదావరి కూడా పారింది, సస్యశ్యామలమైంది. ఇలా వరి, ధాన్యపు రాష్ట్రాలు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ అవపడుతూ ఉన్నాయి. ఇదంతా ఈ తెలంగాణ ప్రజానీకానికి చేసిన కేసీఆర్ గారిని వదిలిపెట్టి అయ్యాల ఏదో మాయమాటలకు మోసపోయిన ప్రజల్ని ఇవాళ మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. పోయినసారి ఎక్కడెక్కడైతే మనం సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని కోల్పోయినామో ఆ కోల్పోయిన స్థానాలలో తప్పకుండా గెలుచుకోవటానికి ఈరోజు మీరు శబ్దం చేసి రేపు గెలుచుకు రావడానికి ఏమేమి వ్యూహం చేయాలో ఇప్పటి నుంచి ఆలోచన చేయడానికి ఈ సమావేశం.